हरे ओम अज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणि निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणि। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। సో మనము భగవద్గీత మొదటి అధ్యాయం దాని యొక్క పఠనము చేస్తున్నాము. సో మొన్నటి వరకు మనము అది భగవద్గీత సాఫ్ట్ కాపీ ఓపెన్ చేయాలి. మొదటి అధ్యాయంలో ఇంతవరకు మనం ఏం చదివాము, ఎలా ఒక నిమిషం, ఇలా ధృతరాష్ట్రుడు భయంలో ఉన్నాడు. ఆ కురుక్షేత్రము పుణ్యస్థలం కాబట్టి దానివల్ల ఏం జరుగుతుంది అని అతని భయం. కరెక్ట్. సో దాని తర్వాత దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చి తన వైపు పాండవుల తరపున ఎవరు ఉన్నారు అనేది చెప్పడం జరిగింది. ఓకే. దాని తర్వాత ఇరు సైన్యాల వారు తమ తమ శంఖములని పూరించడం జరిగింది. ఓకే. సో అలానే కృష్ణుడు ఈ పాండవుల తరపున ఉండడం వల్ల ఏమైంది, వారికి విజయము పొందే సంకేతాలు దొరికాయి. పాండవులు విజయాన్ని పొందుతారని దానికి సంకేతాలు ఏంటి మనము లాస్ట్ టైం చర్చించుకున్నాము. ఎవరికైనా గుర్తుందా? పాండవులు విజయాన్ని పొందుతారు అని దానికి సంకేతాలు ఏంటి? జెండాపై కపిరాజు ఉండడం ప్రభుజీ, హనుమంతుడు ఉండడం, ఇంకా కపిరాజు హనుమంతుడు ఉండడం, ఇంకా అగ్నిదేవుడు ఇచ్చిన రథం ఉండడం ప్రభుజీ. ఓకే, అవి రెండు గుర్తున్నాయి ప్రభుజీ. ఓకే ప్రభుజీ, అది ఉండడం, అది ఇంకా కృష్ణుడు వాళ్ళ వెంట ఉండడం, అది కూడా ఉంది ఆబ్వియస్లీ. ఇంకా కృష్ణుడు ఎక్కడ ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. సో ఇలా ఇవన్నీ కూడా విజయానికి సంకేతాలు, పాండవుల యొక్క విజయానికి సంకేతాలు. సో అన్నిటికంటే ముఖ్యమైన సంకేతం కృష్ణుడు స్వయంగా వారితో ఉండడం, రథసారథిగా మన అర్జునుడితో ఉండి యుద్ధం చేయడం, అది అన్నిటికంటే ముఖ్యమైన సంకేతం. పాండవుల తరపున ఎంత గొప్ప వ్యక్తులు ఉన్నా కూడా ఆఖరికి వారు అధర్మము తరపున యుద్ధం చేస్తున్నారు కాబట్టి వారు నాశనం అయిపోతున్నారు. కరెక్ట్. 20వ శ్లోకము నాతో పాటు చెప్పండి. అథా వ్యవస్థితాన్ దృష్ట్వా ధృతరాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే శస్త్ర సంపత్తే
సమ్మత్తే సంప్రాంతే ధనురుద్యామ్య పాండవ ఋషికేశం తదా వాక్య ఇదమాహ మహీపతే. ఎవరైనా చదవాలనుకునే వారు చేతులు లేపవచ్చు. ఎవరైతే చదవదలుచుకున్నారో చేతులు లేపవచ్చు, ఆ ఆప్షన్ ఉంటుంది కదా. సరే, లేకుంటే డైరెక్ట్ గా చదవచ్చు. ఓకే, హిమాక్ష్ చదవండి. అనువాదము. ఆ సమయమున పాండుసుతుడైన అర్జునుడు కపిధ్వజము కూర్చబడిన రథమునందు స్థితుడై తన ధనస్సును చేబట్టి బాణములను విసురుటకు సంసిద్ధుడయ్యెను. ఓ రాజా, వ్యూహములుగా ఏర్పడియున్న ధృతరాష్ట్ర పుత్రులను గాంచి అర్జునుడు శ్రీకృష్ణ భగవానునితో ఈ వాక్యములను పలికెను. భాష్యము. యుద్ధము కొద్ది సమయములో ఆరంభము కానుండెను. యుద్ధ రంగమున శ్రీకృష్ణ భగవాను ప్రత్యక్ష ఆదేశములనుసరించి పాండవులచే ఏర్పాటు చదవండి. అనూహ్యమైన సేనా వ్యూహ రచనను చూచి ధృతరాష్ట్ర పుత్రులు పూర్తిగా నిరుత్సాహపడినట్లు పై వాక్యముల ద్వారా తెలియచున్నది. అర్జునుని ధ్వజముపై హనుమంతుని చిహ్నము కూడా పాండవుల విజయమునకు మరి ఒక సూచన. ఎందుకనగా రామ రావణుల మధ్య జరిగిన యుద్ధమున హనుమంతుడు శ్రీరామునికి తోడ్పడగా శ్రీరాముడు విజయమును నొందుట సంభవించెను. ఇప్పుడు శ్రీరాముడు మరియు హనుమంతులు ఇరువరును కూడా అర్జునుడికి తోడ్పడుటకై అతని రథము నొందుండిరి. శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా శ్రీరామచంద్రుడే. అంతేకాకుండా శ్రీరామచంద్రుడు ఎక్కడి నుండునో అక్కడనే అతని నిత్యదాసుడైన హనుమంతుడును మరియు అతని నిత్య సహచరి అయిన సీతాదేవి లక్ష్మీదేవి కూడా అక్కడుండును. కనుక వాస్తవమునకు అర్జునుడు ఏ కారణము చేతను శత్రువులను గూర్చి భయము నొందనవసరము లేదు. అంతేకాకుండా హృషికేశుడైన శ్రీకృష్ణ భగవానుడు అతనిని మార్గదర్శమున చేయుటకై స్వయంగా ప్రత్యక్షమయ్యుండును. ఇట్లు యుద్ధము చేయుటకు కావలసిన సదుపాయాంతము అర్జునునకు సమకూడియుండెను. తన నిత్య సహచార భక్తుడైన అర్జునుని కొరకై భగవానునిచే సమకూర్చబడిన అట్టి శుభకరమైన పరిస్థితులన్నీయు విజయము తథ్యమని సూచించుచున్నది. సో యాక్చువల్లీ సారీ, నేను మర్చిపోయాను. ఆ శ్లోకం మనం ఇదివరకు యాక్చువల్గా చర్చించాము. ఎనీవే, ఈ శ్లోకము ఓకే. యాక్చువల్లీ సో ఇందులో విజయానికి కావాల్సిన సూచనలు ఏంటి, ఇవన్నీ మనం చర్చించాం కదా ఆల్రెడీ. కృష్ణుడు ఉండడము, హనుమంతుడు ఉండడము, ఎక్కడైతే కృష్ణుడు లక్ష్మీదేవి ఉంటున్నాము, ఇవన్నీ చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ శ్లోకంలో అర్జునుడు ఏమంటున్నాడు నాతో పాటు చెప్పండి. అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత యావదేతా నిరీక్షేహం యోతుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యా అస్మిన్ రణసముద్యమే.
చదువుతారా? చేతులు లేపండి ఎవరైతే చదవదలుచుకున్నారో. చదవండి. చదవండి. ప్రభుజీ ఇది కూడా డిస్కస్ చేసినాం ప్రభుజీ లాస్ట్ టైం. ఓకే, ఇది కూడా ఓకే. అయిపోయింది. అయిపోయిందా? సరే, నేను యాక్చువల్ నోట్ చేసుకున్నాను. సరే, ఇది వదిలేద్దాము. బేసికలీ కృష్ణుడు అర్జునుడు చెప్పినట్టుగా ఇరు సైన్యాల మధ్య తన రథాన్ని పెట్టడం జరుగుతుంది. దాని వలన అర్జునుడు దాని వలన కృష్ణుడు దాని వలన ఏమైంది? అక్కడ అర్జునుడు తన యొక్క బంధువులు మిత్రులను చూసి యుద్ధం చేయాలి అనుకుంటాడు. సో ఇక్కడ ప్రాశంలో కృష్ణుడు గురించి చెప్తున్నారు. కృష్ణుడు అచ్యుత అని పేరుంది. అచ్యుత అంటే తన భక్తుల ఏడ ప్రేమను చూపుటయందు ఎన్నడూ విఫలం కానివాడు. తన భక్తుని కొరకే రథ సారథిగా సేవ చేశారు. రథ సారథిగా అంటే చాలా నమ్రమైన సేవ. అలాంటి సేవ కూడా అతను సిద్ధంగా అంటే రెడీగా ఉన్నారు. ఓకే, సో ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి. యోత్స్యమానాన వేక్షేహాన్. ఓకే, సారీ, నేను మ్యూట్ చేసి పెట్టాను. అందరు దయచేసి చెప్పండి. యోత్స్యమానాన వేక్షేహాన్. యోత్స్యమానాన వేక్షహం. యా ఏతేత్ర సమాగత. సమాగత. ధార్తరాష్ట్రస్య దుర్భేద్యుక్తే. ధార్తరాష్ట్రస్య దుర్భేద్యే. ప్రియా చికీర్షవః. చదవని వారికి అవకాశం ఇద్దాం. శాంతదేవి గారు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. అనువాదము. దుర్బుద్ధి గల ధృతరాష్ట్రుడ పుత్రునికి ప్రియమును గూర్చు కోరికతో యుద్ధము చేయుటకై విచ్చేసిన వారిని నేనే చూచెదను. భాష్యము. దుర్యోధనుడు తన తండ్రి అయిన ధృతరాష్ట్రుని సహాయమున దుష్ట ప్రణాళికల ద్వారా పాండవుల రాజ్యమును దలచెననుట సర్వ విదితమే కనుక దుర్యోధనుడు సౌండ్ అందరు మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు అన్మ్యూట్ చేసి చదవండి. పక్షమున చేరిన వ్యక్తులందరినూ ఆ విధమైన మనో ప్రవృత్తి లక్షణములను పోలిన వారే అయ్యుండవలను. యుద్ధమును ఆరంభించుటకు పూర్వము వారెవరో ఎరుగుటకై అర్జునుడు యుద్ధరంగమున వారిని చూడదలచెను. అంతేకాని వారితో శాంతి మంతనములు జరిపిడి ఉద్దేశము అతనికి ఏమాత్రమూ లేదు. శ్రీకృష్ణుడు తన చెంత నుండుటచే తనకు తప్పక విజయము సిద్ధించనని సంపూర్ణ విశ్వాసమును కలిగి ఉన్నప్పటికీ తానే ఎదురించవలసిన యున్న వారి శక్తి ఎట్టిదో అంచనా వేయుటకు అర్జునుడు వారిని తిరిగి చూడగోరెననుట కూడా యథార్థ విషయము. ఓకే, సో ఇక్కడ అర్జునుడు తనతో అంటే పాండవులతో యుద్ధం చేయడానికి వచ్చిన యోధులను చూడాలని కోరుకున్నారు. ఓకే, సో ఎవరైతే దుర్యోధనుడికి సహాయం చేస్తున్నారో వారు కూడా అధర్మాన్ని పాటిస్తున్నారు. అధర్మానికి సహాయం చేస్తే వారు కూడా అధర్ములు అయిపోతారు. సో వాటితో శాంతి మంతనము చేయట
అతనికి ఏమాత్రం ఆ ఉద్దేశము లేదు, కానీ ఆ ఎదుట ఉన్న వారి శక్తిని అంచనా చేయడానికి అలా చేశారు. ఓకే, సో నెక్స్ట్ 24వ శ్లోకం. షేర్ చేసుకోండి. దయచేసి నాతో పాటు చెప్పండి. సంజయ ఉవాచ సంజయ ఉవాచ ఏవం తో ఋషికేశో ఏవముక్తో ఋషికేశో గూఢాకేశేన భారత గూఢాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये సేనయోర్భయోర్मध्ये సేనయోర్భయోర్मध्ये రథం స్థాపయిత్వా రథోత్తమం. స్థాపయిత్వా రథోత్తమం. చదవదలుచుకున్న వారు చేతులు లేపవచ్చు, లేకుంటే చాట్ లోనైనా చదువుతానని మీరు చెప్పవచ్చు. ఎవరైతే చదవలేదో వారికి ఛాన్స్ ఇద్దాం. నేను చదువుతా గురు. మేము చదువుతాం గురుజీ. ఒక్క నిమిషం అర్థం కాదు. రాజేశ్వరి గారు మొదట చదవండి. అనువాదం. సంజయుడు పలికెను, ఓ భరత వంశీయుడా, అర్జునిచే ఆ విధముగా సంబోధింపబడిన వాడవై శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్షములకు చెందిన సేనల నడుమ నిలుపెను. భాష్యము. ఈ శ్లోకం నందు అర్జునుడు గూఢాకేశుడుగా పేర్కొనబడెను. గూఢక అనగా నిద్రను జయించిన వాడు. గూఢాకేశుడు నిద్ర అనగా అజ్ఞానమును అర్థము కూడా కలదు. కనుక అర్జునుడు శ్రీకృష్ణ భగవానునితో తనకు గల మైత్రిచే నిద్ర మరియు అజ్ఞానము రెండింటిని జయింపగలిగెను. శ్రీకృష్ణుని శుద్ధ భక్తుడగుట చేత అతడు శ్రీకృష్ణుని క్షణమైనను విస్మరింపకుండెను. అది ఏ భక్తుని స్వభావం. నిద్ర ఎందనైనను లేదా మేలుకో ఎందనైనను భక్తుడెన్నడును శ్రీకృష్ణుడిని నామ రూప గుణ లీలను స్మరింపకుండా ఉండజాలడు. ఈ విధముగా కృష్ణ భక్తుడు నిరంతరము శ్రీకృష్ణున్నే స్మరిస్తూ నిద్ర మరియు అజ్ఞానములను నేడి రెండిటిని సులభంగా జయింపగలును. ఇదియే కృష్ణ చైతన్యము లేదా సమాధి అనియు పిలువబడుచున్నది. సర్వజీవుల ఇంద్రియములను మనస్సులను నియంత్రించును బట్టి ఋషికేశుడగుటచే శ్రీకృష్ణ భగవానుడు రెండు సేనల నడుమ రథము నిలుపుటలో ఉద్దేశమును గ్రహింపగలిగెను. కనుకనే అతడు అట్లు చేసే ఈ క్రింది విధముగా పలికెను. సో ఇక్కడ అర్జునుడికి గూఢాకేశ అని పేరు పెట్టారు. సో గూఢాకేశ అంటే ఏం చెప్తున్నారు? గూఢ అంటే నిద్ర, గూఢాకేశ అంటే ఎవరైతే నిద్రని జయించారో అతను గూఢాకేశుడు. సో శ్రీకృష్ణుడితో తనకు ఉన్న మైత్రి వలన నిద్ర మరియు అజ్ఞానాన్ని జయించడం జరిగింది. సో అతను శుద్ధ భక్తుడైన చేత కృష్ణుణ్ణి ఒక్క క్షణమైనా విస్మరించలేదని ప్రభుపాలు చెప్తున్నారు. అదే భక్తుని యొక్క స్వభావము. శ్రీకృష్ణుని యొక్క నామ రూప గుణలీలలో నిత్యము స్మరిస్తూ ఉండగలిగే వ్యక్తి. సో ఇలా ఉండడం చేత అజ్ఞానము మరియు నిద్ర నుంచి సులభంగా జయించవచ్చును. ఇదే కృష్ణ చైతన్యము మరియు సమాధి అని పిలువబడుచున్నది. సో ఋషికేశ అంటే సర్వజీవుల ఇంద్రియాల్ని మనసును నియంత్రించినట్టు
వారు హృషికేశ. సో మనము నిద్రని జయించాలి అంటే భగవంతుడి స్మరణ, ఈ నిద్ర, ఆహారము, మైథునము ఇవన్నీ కూడా ఇంద్రియ తృప్తి. సో వీటిని జయించడము సులువైన పని కాదు. సో వీటిని జయించాలి అంటే భగవంతుడి నామరూప గుణ లీలల్లో నిత్యము మనం నిమగ్నమై ఉంటే ఆ భగవంతుడి కృప వలన, భగవంతుడు ఏంటి? శుద్ధ సత్వగుణం కాబట్టి ఆ తమో గుణము రజోగుణం నుంచి బయట తీస్తారు. నిద్ర అంటే తమో గుణము, అజ్ఞానం. 3 గుణాలు ఉంటాయి: సత్వగుణము, రజోగుణము, తమో గుణం. సత్వగుణం అంటే జ్ఞానంతో ఉండడము, ఆనందంగా ఉండడం. రజోగుణం అంటే ఎక్కువగా అత్యాశ, డబ్బు మీద అత్యాశ, ఎక్కువ కోరికలు ఉండవు. తమో గుణం అంటే నిద్ర, అలసత్వం. సో మన సత్వగుణంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. కానీ కృష్ణుడు శుద్ధ సత్వం. సో ఆయన సాంగత్యం చేస్తే ఈ తమో గుణము, రజోగుణం నుంచి సునాయాసంగా బయటపడతాం. సో అలానే కృష్ణుడు శ్రీకేశ అంటే అందరి మనస్సు మరియు ఇంద్రియాల్ని సునాయాసంగా నియంత్రణలో పెట్టగలిగే వ్యక్తి. సో కాబట్టి మనము ఆయన సేవలో నిమగ్నం అవుతే ఏం జరుగుతుంది? సునాయాసంగా ఈ దీని నుంచి బయటపడవచ్చు. ఓకే, నిద్ర, అలసత నుంచి మనం సునాయాసంగా బయటపడవచ్చు. ఓకే, సో కాబట్టి భగవంతుడి సేవలో నిమగ్నం అయితే తొందరగా మనం ఈ త్రిగుణాలు నుంచి బయటపడవచ్చు. ఓకే, నెక్స్ట్ భీష్మద్రోణ ప్రముఖాత ద్రోణ ప్రముఖత సర్వేషాం చ మహీక్షితాం సర్వేషాం చ మహీక్షితాం వాచ పార్థ పశ్యైతాన్ ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. సమవేతాన్ కురునితి. చదవని వారు రేణుకా గారు మీరు చదివారా? చదవని గురించి చదవండి. అనువాదం. హరే కృష్ణ గురించి. హరీష్. భీష్ముడు, ద్రోణుడు మరియు ఇతర భూపాలకుల సమక్షమైన భగవానుడిట్లు పలికెను: ఓ పార్థ, ఇచ్చట సమావేశమై ఉన్నటువంటి కురువంశీయులందరినీ గాంచుము. భాష్యం. సర్వజీవులందు నెలకొని ఉన్నటి పరమాత్మగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని మనస్సులో ఆలోచనను గ్రహింపగలిగెను. ఈ సందర్భంలో ఉపయోగింపబడిన హృషికేశ అనే శబ్ద ప్రయోగం భగవానుడు సర్వమును ఎరుగనని ప్రథమాధ్యాయం సూచిస్తున్నది. అట్లే అర్జుని విషయంన పార్థ లేక కుంతి పుత్రుడు లేదా పృథ అనుపదం కూడా సార్థకమై ఉన్నది. అర్జునునికి మిత్రుడవుటచే శ్రీకృష్ణుడు తన తండ్రి అయిన వసుదేవునికి సోదరి అయిన పృథకు పుత్రుడైనందున తను అతనికి సారథి అగుటకు అంగీకరించి తిని అర్జునునకు చెప్పదలిచెను: కురువంశీయులందరినీ గాంచు అని అర్జునుడు చెప్పుటలో శ్రీకృష్ణుని ఉద్దేశం ఏమిటి? అర్జునుడు అక్కడే యుద్ధం నిలిపివేయవలనని కోరి ఉండెనా? తన మేనత్త పుత్రుడైన అర్జునుడు అట్లు చేయనని శ్రీకృష్ణుడు అనను భావించి ఉండలేదు. స్నేహపూరితమైన హాస్యధులను శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని మనోభావం ఇట్లు ప్రకటించి ఉండెను: ఇది గీతలు ఇస్తున్నారు, చేయకండి. అది
నిమిషం ఇది ఎరేస్ చేసి టైం వేస్ట్ చేస్తున్నారు అలా గీతలు గీసి. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారు, కృష్ణుడు ఏం చేశాడు, కృష్ణుడు అర్జునుడిని ఆ రథము నడిపేటప్పుడు కృష్ణుడు ఇరుపక్షాల మధ్యలో తీసుకొని పోమన్నాడు కదా. కృష్ణుడు ఏం చేశాడు, ద్రోణుడు భీష్ముడు ఉన్న చోటికి తీసుకొని పోయి తన రథాన్ని పెట్టేశాడు. ఎందుకు అలా పెట్టాడు, ఎందుకు అంటే అర్జునుడికి ఆసక్తి, ఎంతోమంది ఉన్నారు కానీ అందరిలోనూ ఆ యుద్ధంలో ఉన్న వారిలో ద్రోణాచార్యుడు మరియు భీష్ముడు మీద ఆసక్తి. సో వారి ముందే తెచ్చి అతన్ని పరీక్ష చేస్తున్నాడు, ఏంటి ఇది యుద్ధం చేస్తారా లేదా అని, ఏ విధంగా చేస్తారు అని. ఓకే, సరిగా చేస్తారా లేదా ఏమో అని. ఓకే, నెక్స్ట్. సో మనకు కూడా భగవంతుడు మన వివిధ ఆసక్తుల ముందు మనని పెట్టి పరీక్ష చేస్తారు. ఓకే, ఆ సమయంలో కూడా మనము భగవంతుడి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అని. ఓకే, నెక్స్ట్. తత్ర పశ్చాత్ స్థితాన్ పార్థ పితృనాదా పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖింస్తదా శ్వాసురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. ఎవరు చదవలేదు వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. నేను చదువుతా గురుగారు. చదవండి. అనువాదము. ఇరుపక్షము సేనల నడుమ నిలిచిన అర్జునుడు అచ్చట తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనుమలను, మిత్రులను, మామలను, హితులను గాంచెను. భాష్యము. యుద్ధరంగమునందు అర్జునుడు వివిధ రకములైన బంధువులను చూచెను. అతడు తన తండ్రికి సమకాలీకులైన భూరిశ్రవుని వంటి వారిని, భీష్ముడు మరియు సోమదత్తుల వంటి తాతలను, ద్రోణాచార్య కృపాచార్యుల వంటి గురువులను, శల్యుడు శకుని వంటి మేనమామలను, దుర్యోధనుని వంటి సోదరులను, లక్ష్మణుని వంటి పుత్రులను, అశ్వత్థామ వంటి మిత్రులను, కృతవర్మ వంటి శ్రేయోభిలాషలను అతడు చూచెను. అంతేకాకుండా అతడు పలువురు మిత్రులతో కూడిన సేనలను కూడా చూడగలిగాను. సో అర్జునుడు ముందు ఇంతమంది బంధువులు, మిత్రులు, గురువులు వీళ్ళంతా ఉన్నారు. సో వీరి ముందు కృష్ణుడు అతన్ని పెట్టి ఆ సమయంలో అర్జునుడు ఏ విధంగా ప్రవర్తిస్తారో చూద్దామని కృష్ణుడు ఆ విధంగా పెట్టడం జరిగింది. సో మనము దీని నుంచి ఏం నేర్చుకోవచ్చు, మనము మన ధర్మాన్ని ఆచరించేటప్పుడు అప్పుడప్పుడు ఇలా పరీక్షలు వస్తూ ఉంటాయి. అర్జునుడు క్షత్రియుడు కాబట్టి అతని ధర్మము యుద్ధం చేయడం, కానీ ఆ యుద్ధం చేసే ముందు అతనికి అంటే వీరందరూ ఉండడం చేత ఏం జరిగింది, యుద్ధం చేయడానికి ప్రోత్సాహం రాలేదు. ఓకే, యుద్ధం చేయాలా వద్దా అనే సందేహం వచ్చేసింది.
వీరందరినీ ఎలా నేను యుద్ధంలో చంపగలను అని అనిపించింది. సో కాబట్టి మనము మన జీవితంలో ఇలా భౌతిక ఆసక్తులు ఉంచుకోకూడదు. ఇలాంటి భౌతిక ఆసక్తులు ఉంటే మనం చేయాల్సిన ధర్మాన్ని సరిగా ఆచరించలేము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే. ఎవరికి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఎస్, ఎవరికి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. ఈరోజు మనం చర్చించుకున్న విషయాల మీద. సో కృష్ణుడు భక్త వత్సలుడు, తన భక్తుల కోసం అంత నమ్రమైన స్థానాన్ని కూడా తీసుకున్నారు. ఎవరు ఏదో అడుగుతున్నారు? గురూజీ మార్నింగ్ క్లాస్ మిస్ అయ్యాం గురూజీ, ఏం డిస్కస్ చేశారు? ఆ మార్నింగ్ ఒక శ్లోకము భగవద్గీతలో మన్మనాభావ భక్తో ఆ శ్లోకం చర్చించాం. ఎలా మనము కృష్ణుడి సేవ చేయవచ్చు అని ఆ శ్లోకం మీద చర్చ చేశాం. ఎనివే అది పంపిస్తాను నేను. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ. సో దయచేసి మీరందరూ రోజు ఈ హరే కృష్ణ మంత్రాన్ని జపం చేయండి. సో మీలో ఎంతమంది రోజు జపం చేస్తున్నారు? కనీసము ఒక 10 నిమిషాలైనా మీరు చేతులు లేపవచ్చు. ఎప్పుడు చేయాలి గురువు గారు? ఎప్పుడైనా చేయొచ్చు. ఉదయం అయినా, సాయంత్రం అయినా, ఏ సమయంలోనైనా చేయవచ్చు. ఓకే. సో ఎవరైతే చేయట్లేదో దయచేసి ఒక 10 నిమిషాలు చేయడానికి ప్రయత్నం చేయండి. భగవంతుడు మనకు ఎంతో సమయాన్ని ఇచ్చారు, 24 గంటలు ఇచ్చారు. కనీసం ఒక 10 నిమిషాలైనా దీనికి కేటాయించాలి. సో ఇప్పుడు ఒక 2 నిమిషాలు మనం జపం చేసి ముగిద్దాం. ఓకే. హరే కృష్ణ 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 హరే రామ్ హరే రామ్. దానికంటే ముందు ఈ మంత్రం ఏంటి? జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర్ శ్రీవాసాది గౌర భక్త హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే రామ రామ హరే కృష్ణ కృష్ణ హరే రామ హరే కృష్ణ 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 హరే రామ, హరే 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 కృష్ణ కృష్ణ హరే రామ హరే కృష్ణ కృష్ణ హరే రామ,
హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే రామ 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 హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే కృష్ణ. సో మీలో జపం చేస్తున్నారు కదా కొందరు, ఎవరు ఎన్ని మాలలు చేస్తున్నారు ఒకసారి మన చాట్ లో పెట్టండి. అంటే మీలో జపం చేస్తున్నా అన్నారు కదా, ఎవరైతే జపం చేస్తున్నారో ఎన్ని మాలలు చేస్తున్నారో ఒకసారి చాట్ లో పెట్టొచ్చు. 1 మాల, 2, 4, 8. ఓకే, చారి 16. శారదాదేవి గారు 1. ఇంత వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో చావిన గారు 16. ఓకే, సాహిత్య 1, శాలిని గారు 1. ఓకే, మిగతా ఇంకొందరు లేపారే చేతులు. చేస్తున్నాము. ఎవరిది? మోటరోలా మోటో పేరేంటి? పేరు ఓకే, ఇంకెవరైనా? సో మొత్తము 1, 2, 3, 4, 5, 6 6 చేస్తున్నాను. సరే, మిగతా వాళ్ళు కూడా దయచేసి ప్రయత్నం చేయండి. ఓకే, కష్టమేం కాదు, సులువైనది. యా, ఫ్రీ టైంలో చేయవచ్చు, పొద్దునైనా చేయవచ్చు. పొద్దున లేచి స్నానం చేశాక చేస్తే సత్వగుణంలో సరిగా ఉంటుంది, సునాయాసంగా ఉంటుంది. అలా సరే మరి. శ్రీమద్ భగవద్గీత కి జై. శిల ప్రభుపాద.